brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఎలా ఉండే త్రిష ఇలా అయిపోయింది. ఒకప్పుడు ఇలాంటి సినిమాలు చేసింది, ఇప్పుడేంటి ఇలాంటి సినిమాలు చేస్తుంది? కేవలం రెమ్యునరేషన్ కోసమే నటిస్తుందా ఏంటి? ఇలాంటి సినిమాల కంటే రెస్ట్ తీసుకోవడమే బెటర్ కదా. త్రిష రీసెంట్ ట్రాక్ రికార్డ్ చూశాక ఆమె ఫ్యాన్స్ అంటున్న మాట ఇదే. మరి త్రిష విషయంలో వాళ్ళెందుకు అంతగా హాట్ అయ్యారు? త్రిష పేరు చెప్పగానే వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, అతడు ఇలా ఎన్నో సినిమాలు గుర్తుకొస్తాయి. వాటిలో ఆమె చేసిన క్యారెక్టర్స్ కూడా అలాగే గుర్తుండిపోయాయి. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ ఈమె చేస్తున్న క్యారెక్టర్స్ స్థాయి దిగజారుతుందనే విమర్శలొస్తున్నాయి. ఏదో రెమ్యునరేషన్ కోసమే నటిస్తున్నారేమో అనిపిస్తోంది త్రిష రీసెంట్ సినిమాలు చూస్తుంటే. తాజాగా థగ్ లైఫ్ విడుదలైంది. అందులో త్రిష క్యారెక్టర్ చూశాక ఆమె ఫ్యాన్స్ కూడా బాగా హట్ అయ్యారు. అసలు ఇలాంటి సినిమాలు చేసే కంటే రెస్ట్ తీసుకోండి అంటున్నారు. ఇదొక్కటే కాదు, అజిత్తో నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ, విడాము యార్చి సినిమాల్లోనూ త్రిష పాత్రకి అస్సలు ఇంపార్టెన్స్ ఉండదు. పైగా స్క్రీన్ టైం కూడా చాలా తక్కువ. ఉన్నంతలో పొన్నియిన్ సెల్వన్ కొద్దో గొప్పో బెటర్. థగ్ లైఫ్ లో పాత్ర త్రిష స్థాయి హీరోయిన్ చేయాల్సింది కాదు. ఇదొక్కటే కాదు, ఆమె చేస్తున్న లేడీ ఓరియంటెడ్ సినిమాలు కూడా ఎప్పుడొచ్చి వెళ్ళిపోతున్నాయో తెలియదు. ఏదో అవకాశాలు వస్తున్నాయి, డబ్బులు ఇస్తున్నారని చేయడం తప్పిస్తే ఒకప్పట్లా ఫ్యాషన్ కోసం చేసినట్లయితే లేదు. నయనతార ఈ విషయంలో త్రిష కంటే చాలా బెటర్. తక్కువ సినిమాలే చేసినా కాస్త మంచి పాత్రలు సెలెక్ట్ చేసుకుంటున్నారు.